ఇందులో ఇందులో కూడా వారి అధినేతకు కూడా పంపించి ఉంటారని అనుకుంటున్నారా మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే? సార్ 100% కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్కామ్ లో కుమ్మక్కై లేకుండా ఏ నాయకుడికి అంత ధైర్యం రాదు సార్. ఎందుకంటే 10 లక్షల రూపాయలు కొన్నటువంటి భూమిని 30 లక్షల రూపాయలకి 40 లక్షల రూపాయలకి వీళ్ళు బిల్లులు పెట్టుకున్నారంటే అందులో మట్టి తవ్వకాలు సార్. గ్రావెన్ తోలాలన్నా అందులో మట్టి తోలాలన్నా సరే అందులో కూడా వీళ్ళ కమిషన్లు వాళ్ళే తీసుకునేవారు. వాళ్ళ వ్యక్తులకే కాంట్రాక్ట్లు ఇచ్చుకునేవారు. మళ్ళీ ఆ లేఅవుట్ చేయడం కోసం అది ఎక్స్ట్రా బిల్లు పెట్టుకోవడం. అంటే ఎకరం భూమికి అక్కడ 10 లక్షలకు కొంటే 60 లక్షలు బిల్లులు పెట్టుకొని తినేసినటువంటి పరిస్థితి గత వైఎస్ఆర్సీపీ పాలకులు సార్. ఇదంతా వెలుగు తీస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎంత స్కామ్ జరిగింది అన్నది కూడా క్లియర్ గా వస్తూ ఉంది. ఇవాళ మీరు అన్నట్లు అప్పుడు ఓవరాల్ గా మొత్తంగా అసలు ఈ ల్యాండ్ విషయంలో ఏం జరిగింది, ఇక్కడ ఇచ్చిన అంటే ల్యాండ్ ఎక్కడెక్కడైతే అలాట్ చేశారో మొత్తంగా అసలు ఎక్కడ కొన్నారు, ఎంత తక్కువ ధరకి వీరు కొని మళ్ళీ ప్రభుత్వం దగ్గర ఎంత మొత్తానికి అమ్ముకున్నారు లాంటివన్నిటిని కూడా పెద్ద ఎత్తున ఉంది కాబట్టి ఇదొక విచారణ చేయాల్సిన అవసరం ఉంటుంది. క్లియర్గా మొత్తం డేటా రావాల్సిన అవసరం ఉంది కదా, ఓన్లీ అంబటి రాంబాబు విషయమే కాకుండా. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ముడిపడినటువంటి అంశం సార్. ఆ రోజు అమరావతి భూములు కూడా ఏ రకంగా పంచిపెట్టేయడానికి అక్కడ స్కామ్ చేయడానికి కూడా ఎన్ని రకాలుగా వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రయత్నించారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. కానీ ఆ రోజు ప్రతిపక్షాలు చాలా వరకు అడ్డుకోవడాన్ని బట్టి ఇవాళ అమరావతి రాజధానిలో ఉన్నటువంటి కొద్ది మాత్రం భూములన్నా మిగిలి ఉన్నాయి సార్. అంటే ఈ విషయంలో అంటే ఈ భారీ స్కామ్ వెనక జగన్మోహన్ రెడ్డి గారి అస్తం లేకుండా అయితే మాత్రం 100% కూడా ఉండదు సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారే దీనికి కర్త కర్మ క్రియ అయి ఉంటారన్నది మాత్రం మా ఆలోచన. ఆరోపణ మాత్రమే కాదు, క్లియర్ గా గ్రౌండ్ లోకి వెళ్ళి రిపోర్ట్ చేసినప్పుడు కానీ అప్పుడు రిపోర్ట్ చూసినప్పుడు కానీ అవి మునిగిపోయేటువంటి చాలా చాలా చెరువుల్లో ఉన్నటువంటి స్థలాన్ని ఆ రోజు ప్రజలకు ఇవ్వడం జరిగింది. ప్రజల మీద కూడా ఒత్తిడి, అంటే మీరు వెంటనే కట్టేసుకోవాలి, వెంటనే కట్టేసుకోకపోతే కుదరదని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకుని వస్తే ఏదో రకంగా భూమి వచ్చింది కదా, సెంటి భూమి అన్న ఇచ్చారు, ఇందులో కట్టుకుందామని అప్పులు పాలై ఇల్లు కట్టుకున్నటువంటి పరిస్థితి సార్. ఇది స్కామ్ అంతా బయటకు వస్తుంది, రేపొద్దున వీళ్ళ ప్రభుత్వం కూలిపోతుందన్న సంగతి ఆ రోజు వాళ్ళకి తెలుసు కాబట్టే అంత ఒత్తిడి ప్రజల మీద తీసుకుని వచ్చారు. ఇవాళ అక్కడ ఉన్నటువంటి భూమిని అరాకొర సెంటు స్థలం ఇచ్చారు. ఇవాళ కూటమి ప్రభుత్వం ఏకంగా పల్లెటూరులో అయితే 3 సెంట్ల వరకు ఇస్తుంది, టౌన్ లో అయితే సెంటున్నరకు మించిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇవన్నీ కూడా ఒక రకంగా చూడాలంటే సార్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి స్కామ్ లో ఇప్పటికీ కూడా చాలా మంది కాదు కృష్ణవేణి గారు. ఇప్పుడు ఒక విషయం అండి, ఇన్నున్నాయి బయటకు వస్తున్నాయి, ఓకే, ఇప్పటికే కొన్ని కేసుల్లో విచారణ జరుగుతున్నా త్వరితగతిన చర్యలు తీసుకోవడం లేదు అన్న విమర్శలు వస్తున్నాయి కదా. ఇప్పుడు కొడాలి నాని విషయంలో ఇదే విమర్శ వస్తూ ఉంది, చర్యల విషయంలో ఎందుకు ఆలస్యం జరుగుతోంది అనేది. సరే, ఇక్కడ ఇంకొకటి కూడా నేను చెప్పదలిచాను సార్. ఎందుకంటే ఆయన కొడాలి నాని గారే ఆమె భార్య పేరుని కొన్ని ఆస్తులు పెట్టుకోవడం జరిగింది. ఈ రేషన్ బియ్యానికి సంబంధించినంత వరకు కూడా అరెస్ట్ జరుగుద్దని వెళ్ళినప్పుడు అక్కడ ఎందుకు ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దు అనేసి డిప్యూటీ సీఎం గారు కానీ చెప్పడం జరిగింది. ఆ రోజు చెప్పిన తర్వాత మహాత్ముడు సీఎం గారు చాలా బాగా ఉందాగా వ్యవహరించారని ఇదే వ్యక్తి కొడాలి నాని పేరు నాని చెప్పడం జరిగింది. కానీ ఇదే వ్యక్తి అంటే ఒడ్డు దాటాక చెప్ప తగలేయడం అంటారు కదా సార్, అలాగా దుర్మార్గుల మీద నేరస్తులైనటువంటి వ్యక్తుల మీద కూడా ఉదాసీనంగా కూటమి ప్రభుత్వం కూడా వ్యవహరించకూడదు సార్. ఇవాళ వాళ్ళ పార్టీలో చూస్తే ఎంత అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది ప్రజలకు కూడా. ఎక్కడా కొరత లేనటువంటి యూరియా కొరత అనేది ఒకటి రైతుల్ని గందరగోళానికి తీసుకువచ్చి ఈరోజు యూరియా కొరత అనేది వచ్చేసింది ఇక్కడ రాష్ట్రంలో అనేది ఎక్కడికక్కడ హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ జిల్లా కలెక్టర్లు ఆయా వ్యవసాయ అధికారుల నెంబర్లు ఇచ్చి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, యూరియా కొరత అనేది ఎరువుల కొరత అనేది లేదు, మీరే డైరెక్ట్ గా వ్యవసాయ అధికారులకు ఫోన్ చేయండి అని జిల్లా కలెక్టర్లు కూడా నెంబర్లు పెట్టి ఎక్కడికక్కడ మీడియాలో ఇస్తున్నటువంటి పరిస్థితి. అయినా సరే కానీ వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎలా గలాటా చేస్తున్నారో క్లియర్ గా చూస్తున్నాం. బయటకు వెళ్ళి ఎలా హల్చల్ చేస్తున్నారు అంటే వీళ్ళకి కావాల్సింది ఏంటంటే విషయాన్ని తప్పుదారి పట్టించడం. అంటే కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు సూపర్ 6 అనేటువంటి పథకాలు ఇవ్వదు అని బలంగా వీళ్ళు తీసుకుని వెళ్ళారు. కానీ ఎక్కడికక్కడ పటాపంచలు చేస్తూ ఒక పక్కన అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తూనే ఒక పక్క నుంచి ఎక్కడికక్కడ ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి అమలు చేస్తున్నటువంటి పరిస్థితి సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఏదైనా సరే కృష్ణవేణి గారు ప్రభుత్వం కూడా